ప్రేమ కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. కుటుంబ సభ్యులను పరితాపం నొందించడం ద్వారా కుటుంబంలో ఉన్న మాధుర్యాన్ని మరియు సంతోషాన్ని నీవు పాడు చేయగలవు. శిలువపై యేసయ్య క్రూరమైన వారి మధ్య ఉన్నారు. అయినప్పటికీ ఆయన తల్లి వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప బాధలో ఉన్నారు. తన తల్లిని ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు మరణించుచున్నారు? ఆమె కొరకు ఆయన ఎందుకు జీవించడం లేదు? తన తల్లి సుఖముగా ఒక ఇంట్లో ఉండునట్లు ఆయన ఏర్పాటు చేయలేరా? కొంతమంది మిషనరీలు దేవుని పిలుపుకు విధేయత చూపి విదేశాలలో సేవ చేయడానికి తమ తల్లుల వల్ల ఆపివేయబడ్డారు. అయితే కొంతమంది అలాంటి బంధాలను జయించి ముందుకు సాగారు. ఇక్కడ యేసయ్య మరణిస్తే ఆయన తల్లి పరలోకంలో ఆయనతో పాటు ఉండగలదు. యేసయ్యను కనడం వల్ల మాత్రమే ఆమె రక్షింపబడదు. అయితే ఆమె తన స్వంత కుమారుణ్ణి నమ్మడం ద్వారానే రక్షింపబడుతుంది. అయితే యేసయ్య ఆమె కొరకు మరియు సర్వలోక మానవాళి కొరకు చనిపోయారు. ఆయన మరణము నుండి లేచినప్పుడు ఆయన ఎంతవరకు భూమి మీద నడిచినటువంటి సామాన్యమైన మనిషి కాదు. అనేక మంది తల్లులు తమ పిల్లల కొరకు దైవ ప్రత్యక్షత గలవారుగా ఉండేటట్లు ఆశీర్వదించబడడానికి ఆయనలో అపరిమిత శక్తి ఉంది. దేవుని సత్యంలో జీవించేవాడు చంపబడలేడని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలా తరచుగా ఒక తండ్రి లేక తల్లి యొక్క ప్రేమ మనలను క్రిందకు లాగేస్తుంది. దేవుడు మన యొక్క సేవ కొరకు విశాలమైనటువంటి భూములను కలిగి ఉండగా తల్లిదండ్రులైన వారు మన పనిని చిన్న స్థలానికి పరిమితం చేస్తారు. ఒక ఇంటిలో అనుబంధాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ కలిగి ఉండాలి. నీవు నీ ఇంటిని అదుపు చేయాలి. ఇల్లు నిన్ను అదుపు చేయకూడదు. నీవు దేవుని కొరకు చేయబడ్డావు. నీ ఇల్లు నిన్నెంతగా వెనక్కు లాగుతుందో నీకు తెలియదు. నీ ఇంటి కొరకు ప్రార్థన చెయ్యి. శిలువపై ఉండి కూడా యేసయ్య తన బాధ్యత విషయం శ్రద్ధ కలిగి ఉన్నారు. అయితే ఆయన దేవుని చిత్తానికే మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీ పరలోకపు తండ్రి చిత్తాన్ని మీరు చేసే కొలది మీ ఇంటికి మీరు గొప్ప దీవెనకరముగా ఉంటారు. చనిపోతూ కూడా ఆయన తన తల్లి బాధ్యత పట్ల జాగ్రత్తగా ఉన్నారు. పాపముపై గొప్ప విజయాన్ని తన మరణము ద్వారా మానవుడు పొందడాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉన్నారు. తన ఇంటి ఎడల, దేవుని పని ఎడల ఆయన బాధ్యతను సమతుల్యపరుస్తూ ఉన్నారు. పరలోకపు తండ్రి చిత్త ప్రకారము జీవిస్తూ మన ఇంటికి గొప్ప దీవెనకరముగా మనందరము ఉందుముగాక. ఆమెన్.